హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ని. సోషల్ మీడియా హద్దు మీరుతుంది. సోషల్ మీడియా హద్దు మీరిపోతూ ఉంది. సోషల్ మీడియా సైకోయిజాన్ని ప్రదర్శిస్తుంది, షాడిజాన్ని ప్రదర్శిస్తుంది. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు, విచక్షణ మర్చిపోతున్నారు, వివేకం మర్చిపోతున్నారు, చివరికి వావి వరుసలు మర్చిపోతున్నారు. సంబంధం లేని కుటుంబ స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వేదనకు వేధింపులకు గురి చేస్తూ మానసిక క్షోభానికి గురి చేస్తున్నారని రోజు మనం అంటూనే ఉన్నాం. దీంట్లో 99% సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి రాజకీయ వ్యక్తి, ఆ పోస్టు, అకౌంటు ఏదైనా సరే ఈ ట్రోలర్కు బాధితులే, ఈ వేధింపులకు బాధితులే. బాధితులు అందరూ ఉన్నారు, 99% అందరూ బాధితులే. కానీ బాధించే వేధింపులు గురి చేసే వాళ్ళు కూడా ఈ 99% నుంచే ఒక 60-70% వాళ్ళు కూడా మళ్ళీ వేధింపులే చేస్తారు. బాధితులు వారే, వేధించేది వాళ్ళే. చాలా వరకు బాధితులు అందరూ కూడా వేధింపుల సెక్షన్లో ఉన్న వాళ్ళే. అది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. తమ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ వేధిస్తున్నారు, హద్దులు మీరుతున్నారని చెప్పి రోజు అనుకుంటూనే ఉన్నాం. కానీ చెప్పాను కదా, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా వేధిస్తున్నట్టు ఇండైరెక్ట్గా వేధింపు పోస్టులు పెడుతూనే ఉంటారు. ఎలా వచ్చిందంటే, ఏ సోషల్ మీడియాలో అయితే వేదికగా చేసుకొని, ఏ ప్రాపగండాలను అయితే వేదికగా చేసుకొని, ఏ అబద్ధాలను అయితే వేదికగా చేసుకొని, ఏ ట్రోలింగ్స్ అయితే వేదికగా చేసుకొని బెనిఫిట్స్ పొందిర్రో, అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ ప్రాపగండం ద్వారా రాజకీయ పార్టీలు ప్రాపగండం ద్వారా మళ్ళీ ఎన్నికల్లో గెలిచి ప్రయోజనం పొందాయి. అలా ప్రాపగండం ద్వారా గెలిచినటువంటి ఆ పార్టీలే మళ్ళీ అదే సోషల్ మీడియా ద్వారా మళ్ళీ వేదనకు గురవుతూ ఉన్నాయి. ఇట్లా రోజు రోజుకు దిగజారినటువంటి సోషల్ మీడియా చివరికి మానవత్వ విలువలను కూడా మర్చిపోతూ ఉంది. సోషల్ మీడియా అనేది తప్పదు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి షాడోలు, సైకోలు చివరికి మానవత్వం విరిచి ఈరోజు మనుషులం అనేది కూడా మర్చిపోయి స్వాతి రెడ్డి అలయాస్ శ్వేతా చౌదరిని దారుణంగా వేధిస్తున్నారు గత 2 రోజుల నుంచి. దీంట్లో మనం బాధపడాల్సిందే, సిగ్గుపడాల్సిందే, మదనపడాల్సిందే ఆ విధంగా వేదనకు గురి చేయడాన్ని. కానీ ఇక్కడ ఆ వేదనలో, ఆ వేధింపులో కర్మ రిటర్న్స్ అంటున్నారు, రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. ఎందుకు అంటే ఈమె కూడా అట్లాంటి వేధింపులే చేసింది, అట్లాంటి పోస్టులే చేసింది, అట్లాంటి దిగజారినటువంటి పోస్టులే పెట్టింది ఒకనాటి రోజుల్లో. అక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. అయినా కూడా కొంతమంది మంచిగా కోరుకుంటూ ఇవాళ మంచి జరగాలని చెప్తున్నారు, కొంత మాత్రం దారుణంగా వేధిస్తున్నారు. అసలు ఏంటి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వివరాలకు వెళ్దాం. ఈవిడ ఒక ఔత్సాహిక అభిమాని అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ తరపున. వ్యవహారికంగా నేను చౌదరిని అని చెప్పుకుంటుంది, కానీ రీసెంట్గా ఒక పోస్ట్లో నేను చౌదరిని కాదని చెప్పుకుంటుంది. సరే, కులాల ప్రస్తావన అవసరం లేదు, కానీ వేధింపు కులాల ప్రతిపాదికన జరుగుతూ ఉంది. ఇక్కడ వేధింపులు కులాల ప్రతిపాదికన జరిగింది, అందుకే ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా వాళ్ళది కులాన్ని పట్టింపుగా లేనటువంటి ఆదర్శ భావజాలం కంటే కుటుంబం నుంచి వచ్చింది, వాళ్ళ తాతల వరుస కానించని ఆమె ఏదో చెప్పింది. అది నిజమైన పోస్ట్, అబద్ధ పోస్ట్ మనకు తెలియదు, బట్ ఆమె అకౌంట్లో ఉంది కాబట్టి నమ్మేద్దాం. అయితే నిజంగా ఆమె కాదని చెప్పుకుంటుంది, నేను చౌదరిని కాదు, కాకపోతే మేము బీసీ సమాజ వర్గం చేనేత నేత కార్మికులము అనేది చెప్పుకొస్తాం. శ్వేతా చౌదరిని వ్యవహరించబడుతుంది, కానీ ఆమె అకౌంట్ స్వాతి రెడ్డి అని ఉంటుంది. ఏది ఒరిజినలో, ఏది డూప్లికేటో, ఏది అలియాసో కన్ఫ్యూజు. పేరులో పెన్నిదేముందులే, సరే వదిలేద్దాము. కానీ ఆమె ఆ కులాల ప్రతిపాదక ఉండే రాజకీయ పార్టీలను కన్ఫ్యూజు, విచిత్రమైనటువంటి విపరీతమైనటువంటి అభిమానం పెంచుకోవచ్చు. కానీ అభిమానాన్ని మన స్వామిని మనం ఆరాధించే స్వామిని పొగడొచ్చాము, కానీ మనకి ఇష్టం లేని వ్యక్తిని ద్వేషిస్తూ విషం కక్కడమే అక్కడ ప్రమాదం జరుగుతూ ఉంది. దాని ఫలితము అప్పటికప్పుడు కనిపించకపోవచ్చు, అప్పటికప్పుడు నీకు తప్పనిపించకపోవచ్చు, చెడు ఫలితం దాన్ని రిఫ్లెక్ట్ ఏందో తెలియకపోవచ్చు, కానీ కాలం గడిచిన రోజు తాడే పామే కాటా ఎక్కుతుంది కదా, అట్లా రిటర్న్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పాపం మనోవేదనకు పాత పోస్టులన్నీ ముందర పెట్టేసి వేధిస్తూ ఉన్నారు, మానవత్వాన్ని మర్చి వేధిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటో చెప్తాను. ఫస్ట్, ఈమె రీసెంట్గా వివాహం చేసుకుంది. ఎవరిని అంటే నాదెండ్ల బ్రహ్మనాయుడు గారిని అతని, ఆ పేరులోనే ఉంది అంతా చౌదరి. ఆయన ఖమ్మం కార్పొరేషన్కు ఈ మధ్యకాలంలో కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం కూడా జరిగింది. గౌరవలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ సేవకు కానీ కృతజ్ఞత కానీ ఇచ్చి ఉండొచ్చు, పర్లేదు. కానీ అనుకోకుండా ఆయనకు రీసెంట్గా పెళ్ళైంది, వీళ్ళకు బహుశా 3-4 నెలలు ఉండొచ్చేమో, చెక్ చేసి చెప్పాలి. విధివశాత్తు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు నిన్న. మనకు తెలుస్తుంది ఈ మధ్యకాలంలో బ్రెయిన్ స్ట్రోకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుంది. ఆ బాధ ఏందో మా కుటుంబానికి తెలుసు.
అయితే బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే మనకు బ్రెయిన్లో ఉన్నటువంటి 2 నర్వ్ సిస్టమ్, లెఫ్ట్ అండ్ రైట్ సిస్టంలో అనుకోకుండా రక్తము వేగంగా ప్రవహించడం వల్ల ఆ బ్రెయిన్లో ఉన్న నరం పగిలిపోతూ ఉంటుంది. లేదా ఆల్రెడీ ఆ ప్రవహించే నరాల్లో బ్లాక్స్ ఉంటాయి. అంటే రక్తం ఎప్పుడో గడ్డకట్టి ఉంటుంది, బ్లాకు అది తట్టినప్పుడు కూడా బరస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రక్తం వేగంగా వచ్చే రక్తం ఏ సందర్భంలో వస్తుందంటే బీపీ రైజ్ అయినప్పుడు వస్తుంది. బాగా అలసితే మనం పరిగెత్తుతో వచ్చే ఉన్నటువంటి అలా సమయంలో, అలవాటు లేని వాళ్ళు 4 మెట్లు ఎక్కినా కూడా ఆయాసం వస్తే బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతూ ఉంటాయి. లేదా కోపం వచ్చినప్పుడు, ఇట్లాంటప్పుడు ఎప్పుడైతే ఆ ప్రెషర్స్ కొట్టేస్తుందో ఆ లోపల ఆ బ్రెయిన్ నర్వ్ తట్టుకునే వరకు ఉంటుంది. ఆ తట్టుకునే నర్వ్ వెలాసిటీ కెపాసిటీ పోతే పగిలిపోతుంది, చిట్లిపోతుంది. అట్లాంటి సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ అంటారు వాటిని. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ నర్వ్ దెబ్బతింది అంటే రైట్ సైడు కాళ్ళు చేతులు పనికిపోవడాలు, చచ్చగిలిపోవడం జరుగుతూ ఉంటుంది, కోమాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్ట్రోక్. అయితే దాని ఈ మధ్యకాలంలో 1 అవర్ లోపు ఏదో ఇంజెక్షన్ చేస్తే అంటే రికవరీ అవకాశాలు నేను కనిపిస్తారు. ఇంకా చాలా వరకు మనం వింటుంటాం. ఇక్కడ కాచిగూడలో ఒక స్పెషల్ హాస్పిటల్ ఉంది, దానికి ప్రత్యేకమైన హాస్పిటల్ అది. సరే, అవన్నీ చర్చ. ఆయనకు వచ్చినట్టు బాధను చూసి, నువ్వు మందిని ఏడిపించావు కాబట్టి నీకు ఇప్పుడు ఏడిపించే బ్రతుకొచ్చిందని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముందు ఆమె గతంలో చేసినటువంటి లిమిట్స్ దాటిన పోస్టులు ఏందో చూద్దాము. తర్వాత ఆమె గురించి వీళ్ళు పెట్టిన పోస్టులు ఏందో చూద్దాం, ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సదరు మేడం గారి అకౌంట్లో పెట్టిన పోస్టు, ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యూహాలు తెలుసుకుని రాజకీయ చాణక్యుడు అని మీ అయ్యా. భాష చూడు, అయ్యా అన్నా కూడా తప్పేం లేదు, కానీ ప్రొనౌన్సియేషన్ నీ అమ్మ అన్న ఎంత తేడా ఉంటుందో అట్లనే ఉంటుంది. ప్రొనౌన్సియేషన్లు ఉపయోగించే సందర్భం బట్టి తేడాలు ఉంటాయి. సో అట్లా ఆ ఎటకారంగా గచ్చిబౌలి సుందరుడు అని నువ్వు ఏం పోజులు కొట్టారు రా పాపం. ఈ పేరు చెప్పాలి నాకు సిగ్గనది. ఎక్కడ ఉందో అందజీవితాలు ఆడుకున్నారు కదా, ఆడవాళ్ళ ఉసురు తగిలిపోతుంది చూడు. ఫోన్ ట్యాపింగ్ చేశాడేమన్నా సాక్ష్యాధారాలు ఉన్నాయా? రాజకీయ ఆరోపణలతోనే ఒక స్త్రీ పట్ల, ఒక మహిళ పట్ల, ఒక హీరోయిన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఒక మహిళ ఉండి మీరు ఎలా చేస్తారు మేడం గారు? మీరు ఎండార్స్ చేస్తారా? సాక్ష్యాధారాలు ఉన్నాయా? నిరూపించగలుగుతారా మీరు? రాజకీయ నాయకులు అడిగే వెధవ నాటకాలలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఒక స్త్రీగా సహనం ఇంక అవసరం కదా, ఒక స్త్రీగా మీకు ఔన్నత్యం ఉండాలి కదా. నిజం కాదది, అయినా నిజమే అయినా మీరు అట్లాంటి విషయాలు ఎలా ప్రస్తావిస్తారు? ఇది సభ్యత అవుతుందా? ఇది కమ్యూనిటీ గైడ్లైన్లో మెచ్చుకుంటుందా? ఒకసారి ఆలోచిస్తుందో చూడాలి. అలాంటిది ఇది కూడా సేమ్. ఇట్లా ఎన్ని వేధింపులు. ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువ ఉందంటారు, మగవాళ్ళు ఏమీ తక్కువ తినలేదని కేటీఆర్ ప్రూవ్ చేస్తున్నాడు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం లీడర్ లేకుండా చేసుకుంటున్నారు. నా భార్య ఫోన్ నేను ట్యాపింగ్ చేస్తే తప్పేమిటి? ఇది తెలంగాణ స్క్రైబర్డ్. ఆయన భార్య ఫోన్ ఆయన ట్యాపింగ్ చేసుకున్నాడా? మీకు దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? ఎవడో ఎదవ కడుపుకు అన్నం తినని అశుద్ధం మాత్రం వెధవలు తయారు చేసిన ఈ పోస్టును మీరు ఎట్లా షేర్ చేస్తారు? మీకు సంస్కారం, సభ్యత, విలువలు ఉండవా? మీరు ఒక మహిళ కదా, మీరు చదువుకున్న ఉన్నత విద్య చేసినటువంటి మహిళలు కదా, ఇట్లాంటి పోస్టులు పెట్టడం ధర్మమేనా? పెట్టవచ్చా? మహిళల పట్ల ఇట్లా మాట్లాడవచ్చా? ఇది దసరా శుభాకాంక్షలు. ఇది ఇట్లా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈ ట్రోలింగ్. ఎవడో కడుపుకు అశుద్ధం మాత్రమే తినేవాళ్ళు వాళ్ళు ఇట్లాంటి మార్ఫింగ్లు, ట్రార్ఫింగ్లు చేస్తే మీరు దాన్ని పోస్ట్ చేయగలిగినటువంటి వివేకం, విచక్షణ మర్చిపోతారా? ఆలోచించాలి కదా. అప్పుడు మనం చదువుకున్నాం కదా, మనం మాత్రం అన్నం తింటున్నావుగా కడుపుకు. ఇట్లాంటి పోస్టులు పెట్టవచ్చు. మార్ఫింగు చట్టరీత్యా నేరము, హననము నేరము. చదువుకున్న వాళ్ళకి చట్టం గురించి తెలుస్తుంది కదా, పెట్టవచ్చా అట్లా? మా పాలనా రాజ్యం నడుస్తుంటే మా మీద కేసులు ఉండవనే ధైర్యమా? లేదు. మీకేమైనా బెనిఫిట్ కావాలి కాబట్టి మేము ఏమైనా ట్రోలింగ్ చేస్తే మాకు గుర్తింపు వస్తుంది, తద్వారా మాకు పదవులు వస్తాయని అనుకుంటున్నారా? అట్లాంటి రాజకీయ నాయకులు వేసే ఉచ్చులకు మీరు బలి కావద్దు. ఎందుకంటే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు ఇంకోరి చేతిలో పోతుంది. హేమలు మహానుభావులు ఓడిపోయారు. మ్యానిపులేటింగ్ గెలుప శాశ్వతం అది చూశాం కదా. మొదటి టర్ములో ఉన్నటువంటి మీ అరాచకాలకి రెండో టర్ములో వచ్చిన వాళ్ళు ఏ విధంగా కేసులు పెట్టి వేధించారో ఆ పార్టీ, మా తర్వాత మళ్ళీ ఈ పార్టీ మారిన తర్వాత మీ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ విధంగా వేధిస్తున్నారో చూస్తున్నాను కదా. ఎవరో రాజకీయ నాయకుల కోసం మన జీవితాలను బలి చేసుకోలేంత
వివేకం లేదా మన దగ్గర? ఈ విధంగా సభ్యత సంస్కారం దాటి హద్దులు దాటి పెట్టిన పోస్టులు అవి. అందుకే ఈరోజు వేధిస్తూ ఉన్నారు మిమ్మల్ని. మీరిచ్చారు ఛాయిస్, కర్మ రిటర్న్స్ అంటున్నారు, రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. అయినా కొంతమంది ఏమంటున్నారు చూడండి, ఇది అఫీషియల్ పేజ్ ఆఫ్ వారియర్ వైఎస్ జగన్ అఫీషియల్ పేజీ. జగన్ భారతి గారి గురించి మీరు ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టినా సరే, మీ భర్త ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం. స్వాతి రెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి అని ఎంత మహోన్నతంగా కోరుకుంటున్నారు చూడండి. ఇక పోతే మేము మీ గురించి మంచి పెట్టిన వాళ్ళవి, మీ గురించి వేధించిన వాళ్ళవి కూడా చూద్దాం. మీ భర్తకి ఇలా బ్రెయిన్ స్ట్రోక్ రావడం చాలా బాధాకరం శ్వేతా చౌదరి గారు. నిన్న మొన్నటి వరకు ఎన్ని ఫేక్ న్యూస్లు వేశారో పక్క వాళ్ళ భార్యల మీద అని బాధపడుతూ ఒక ఆయన పోస్ట్ పెట్టాడు. బ్రెయిన్ స్ట్రోక్ గురై మంగళవారం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నాయకులు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారికి హాస్పిటల్ వెళ్ళి చూడడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది. భగవంతుని ఆశీస్సుతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సంతోషం. మీకు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. కొన్ని మాకు సభ్యత సంస్కారం అడ్డం వచ్చి కొన్ని చూపించట్లేము. నీవు నీ పెళ్ళం మనం చదవాలని సిగ్గు అనిపిస్తుంది, చదవకూడదు. ఎన్ని మాటలు అన్నా వైసీపీ వాళ్ళు నీవు ఇంటికి ఆరోగ్యంగా తిరిగి వాళ్ళు కోరుకుంటున్నది మా సంస్కారం. ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి పోస్టు, పిచ్చి కుక్క జగన్ జీవితంలో ఈరోజు చేసిన పెద్ద తప్పు, దానికి నువ్వు చెల్లించే మూల్యం నీ జయజమ్ములు దిగొచ్చిన ఇది వాళ్ళ భాష వాళ్ళ భాషలు వాళ్ళ నాయకులు చిల్లర పార్టీ కార్యకర్తలు పెడుతున్నారంటే ఒక అర్థం ఉంటుంది. కూలి కోసమో, పేటీఎం అమౌంట్ కోసమో, నెలసరి జీతాల కోసమో, ఫోన్ రీఛార్జ్ల కోసమో సైకోటిక్గా అయితే కార్యకర్తలు పెడుతున్నారు. బినామీలు, ఆర్టిఫిషియల్ అకౌంట్లు లేదా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి. కానీ ఒక అఫీషియల్ నాయకుడు కార్యకర్త కేర్ ఆఫ్ అడ్రస్ ఉండి ఒక స్థాయి హోదా ఉన్న వాళ్ళు పెట్టవచ్చా ఇట్లా? అందుకనే మిమ్మల్ని వేధిస్తూ ఉన్నారు కదా. మీరెందుకు ఇచ్చారు ఛాయిస్ అట్లా? ఎప్పుడు రోజులు మనవి ఉండవు. ఈ స్టోరీ నా ఉద్దేశం ఏంటంటే, దిగజారి వేధిస్తున్నటువంటి దొరికింది కదా పాపం ఈ సమయంలో కింద పడ్డ ఆడబిడ్డని వేధిస్తూ ఉన్నారని బాధతో చేస్తూ ఉన్నాను. ఆ బాధ కూడా ఏంటంటే, ఆ అవకాశం మీరే ఇచ్చారు కదా, ఎంత దిగజారి ఆ రోజు ప్రవర్తించారనే బాధ నాకు. అందున ఒక అఫీషియల్ అంటే ఒక గుర్తింపు అంటే క్యాడర్ వ్యక్తులు, అందులో ఒక స్త్రీ మహిళకు కూడా దిగజారి పోస్టులు పెడితే ఇట్లా వేధించరా? ఏమీ చేయకుండా ఇంట్లో ఉన్నాలనే వేధిస్తాను. ఇప్పుడు మీరే కదా వేధించింది. ఎక్కడ కేటీఆర్ మిస్సెస్ ఇంట్లో ఉంటుంది, బయట ఎక్కడైనా రాజకీయాలలో తిరగడం చూశారా? ఆమె పేరు మీద రాజకీయ భవనాలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఉన్నాయా? కేసులు ఉన్నాయా? ఇంట్లో ఆమె పని ఏదో ఆమె చేసుకుంటున్నా. ఆమెకు కూడా ఓడో పనికిరాని వాడు, అశుద్ధం తినేవాడు తయారు చేసిన పోస్టుకు మీరు ఎట్లా ఎండార్స్ చేస్తారు? మనసు ఎట్లా ఒప్పుకుంది మీకు? ఆ రోజు మీరు ఒప్పుకున్న మనసు ఈరోజు వేదనకు గురవుతూ ఉంది. ధైర్యంగా ఉండాల్సినప్పుడు మనోధైర్యంగా ఉండాలి. ఈ పరిస్థితిలో పారాని ఆరకముందే నీకు వచ్చిన కష్టానికి బాధ అవుతుంటే మీ అందరికీ నీ మనసు నిబ్బరంగా ఉండాలి. సమయంలో ఇంతమంది నీ మనసు మీద దాడి చేస్తానికి కారణం మీరు ఆ రోజు మనసు పెట్టి మనసు వికాసంగా ఆలోచించకపోవడమే కారణం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా చేసేవాళ్ళు సోషల్ మీడియా చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా బుద్ధి వస్తుందేమో, జ్ఞానం వస్తుందేమో, వాళ్ళకన్నా ఇకనైనా తెలుసుకొని బుర్ర వెలుగుతుందేమో. కలిసిన రోజులు మనం ఎంతకైనా తెగబడి చేస్తాం. ఎంతటి బలమైనటువంటి పామైన చలిచీమల చేతకు చిక్కి చావాల్సిందే. కాలం కలిసిన నాడు తాడు కూడా పామై కాటేస్తుంది. కాబట్టి ఇప్పుడు నా అడ్రస్ ఎవరు పట్టుకోలేరేమో, నా ఒరిజినల్ అడ్రస్ తెలియదు, నా ఒరిజినల్ పేరు తెలియదు. మా రాజకీయ పార్టీ అధికారంలో ఉంది, మా కులపైన అధికారంలో ఉన్నాడు, మా కులపైన మా పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు, నేను ఇక్కడ లేను, ఈ జ్యుడిషియల్లో లేను, నేను ఎక్కడో దుబాయ్లో ఉన్నాను అనుకొని అహంకారంతో, అవివేకంతో అమాయకంగా పోస్టులు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నటువంటి నికృష్టులారా, ఖచ్చితంగా తాడు పామవుతుంది. కాలం కలిసిన రోజు ఖచ్చితంగా బుద్ధి తినాల్సి వస్తుంది. కాబట్టి మీరు రాజకీయ పార్టీని అభిమానించుకోండి, మీ ఇష్టం, తప్పేం లేదు.
మీ పార్టీ గురించి మీ నాయకుడు ఎంత అసమర్థుడైనా గొప్పవాడు, ఈ సంఘానికి అసలు దేవుళ్ళు లాంటి వాడిని పూజించుకోండి, అది మీ అవివేకమో మీ లిమిట్స్. కానీ ఎదుటివాడిని ద్వేషించేటప్పుడు, ఎదుటివాడిని విమర్శించేటప్పుడు పద్ధతులు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి, సాక్ష్యాధారాలు ఉండాలి. ఒకవేళ నిజంగా తప్పు చేసినా కూడా నైతికత హృదయానికి నైతికత కావాలి. అనవసర విషయాల్లో మనం జోక్యం చేసుకోదు. ఇది నీతి నేర్చుకోండి, ఇది తెలుసుకోవాలని చేసింది. పాపం ఆ స్వాతిరెడ్డి గారి మీద కానీ ఆమె మీద కానీ ఎలాంటి కోపం లేదు, ఇంకా నాకు జాలే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులకు, ట్రోలింగ్లకు అదుపు లేదా దాని నుంచి రక్షణ ఏంటంటే స్వయ నియంత్రణ, సెల్ఫ్ ప్రొటెక్షనే ఇంపార్టెంట్. మన హద్దుల్లో ఉంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఒకరికి మించి ఒకరు హద్దుల్లో ఉంటే, ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం చేసుకోకుండా, విమర్శలు ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు నేర్చుకొని తెలుసుకొని వాళ్ళు డెవలప్ అయ్యేలా ఉండాలి. కానీ ఆత్మన్యూనతకు నువ్వు చూసినటువంటి ఇట్లాంటి విమర్శలు చేయకూడదు అనేది ఈ స్టోరీ సారాంశం.